बोल सीतारामचंद्र भगवान की అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఆబుదాబి దాకా ఈరోజు ప్రతి దేశంలో కూడా వందలాది మంది రామ భక్తులు తమకు తోచిన వీధిలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడ లేనటువంటి ఒక గుడి గుమ్మడిదల ప్రాంతంలో ఉండడం అనేది దాదాపు 500 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మితమై సకుటుంబంగా భార్యలతో సహా కలిసి రాములవారి మొత్తం కుటుంబం ఉన్నటువంటి ఏకైక దేవాలయం గుమ్మడిదల్లో ఉండడం అనేది నిజంగా విశేషం. ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఆ శ్రీరామచంద్రుని పాలనతో మెతుకు సీమ మరొకసారి మెతుకుగా విరాజిల్లాలని ఈ రోజు అయోధ్యలో కరుణీయులు దేశ ప్రధాని నరేంద్రుడి చేతుల మీదుగా జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత భక్తులందరికీ రేపటి నుంచి రాములవారి దర్శనానికి అందుబాటులో ఉంటది. త్వరలో పార్టీ పరంగా మేము కూడా ఫ్రీ ట్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రామ భక్తులందరూ కూడా ఎండాకాలం సెలవులు ముగిసేసరికి పెద్ద సంఖ్య లోపల అయోధ్యలో ఉన్నటువంటి రామాలయాన్ని సందర్శించుకోవాలని ఆ దిశగా పార్టీ పరంగా ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి సంబంధించి త్వరలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని జిల్లా పార్టీ కార్యాలయాల తరఫు నుంచి మీకు అందరికీ కూడా అందజేస్తాం. అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఉచితంగా రైళ్ల ద్వారా అయోధ్యాపురికి తీసుకెళ్లి రాములవారి దర్శనాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 5 శతాబ్దాల కళను నెరవేర్చుకొని ఈ రోజు ఇంత గొప్ప సంబరాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంగా హిందూ బంధువులందరికీ భక్తజన బంధువులందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఆ రాముని పాలన ప్రజలందరినీ సౌఖ్యంగా సుఖవంతంగా ఉండే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తారని భగవంతుడు ఆ దిశగా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా రాములని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను.